మొత్తం ఒక్క ఉద్యోగం కూడా ఖాళీ లేకుండా అన్ని ఉద్యోగాలు నింపుతానని చెప్పి ఆమె చెప్పింది. కానీ ఇంతవరకు ఇక అది ఎత్తడం లేదు. జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని ఆ జాబ్ క్యాలెండర్ లేదు. ఇక యూత్ డిక్లరేషన్లా ఇక చెప్పినటువంటి పరిస్థితి. ఇవాటి వరకు ఇక మళ్ళీ వాళ్ళు జాబ్ క్యాలెండర్ లేదు, దాని గురించి మాట్లాడలేదు. ఇక కనబడి ముచ్చటే లేదు. ఇక కనబడితే ఒట్టు. మొన్న దినాన జాతీయ మానవ హక్కుల కమిషన్లో కూడా నేను ఫిర్యాదు ఇచ్చిన. ఎందుకు ఇచ్చిన ఫిర్యాదు అని అంటే, వీళ్ళు మోసం చేసిండ్రు. ఈరోజు బాజాబ్తా దగా చేసిండ్రు తెలంగాణ ప్రజలను. ఈరోజు ఇద్దరు ఉద్యోగులు, నిరుద్యోగులు, ఇద్దరు పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. జస్ట్ ముగ్గురు మొత్తం ఆత్మహత్య చేసుకున్నారు దినాన. కాబట్టి వాళ్ళకి ఇవ్వాలి. ఈరోజు వాళ్ళను మీరు ఎన్నికల ముందు చెప్పిన ఆ ఎన్నికల్లో ఇచ్చిన హామీని మీరు నెరవేర్చాలి అని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినాం. అంతేకాకుండా ఈరోజు ప్రభుత్వం ఒప్పందం ఇంకోటి మర్చిపోయిన, బాజాబ్తా న్యాయమూర్తి, తెలంగాణలో ఉన్న న్యాయమూర్తి కూడా పెన్షన్ కోసం కేసు వేసిన పరిస్థితి అర్థమైందా. అయితే ఈరోజు నిరుద్యోగుల పరిస్థితి ఎట్లుందనంటే, ఇప్పటికీ ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. మా డబ్బులు మాకు ఉద్యోగాలు మీరు ఇస్తామన్న ఉద్యోగాలు ఇవ్వలే. ఇప్పటికి రిటైర్ అయిన వారు 24,678 మంది రిటైర్ అయినారు. అంటే అంతమంది రిటైర్ అయినంటే అన్ని పోస్టులు ఖాళీలు ఉన్నట్టే కదా. ఈరోజు అన్ని పోస్టులకు మీరు జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తే, అన్ని పోస్టులకు మీరు జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తే ఈరోజు వాళ్ళందరూ చక్కగా నౌకర్లు చేసుకుంటారు కదా. ఈరోజు వాళ్ళు ఉద్యోగాలు చేసుకోకుండా ఇగో ఈ బాబు ఆత్మహత్య చేసుకుంటాడు. కిరణ్ అనుకుంటా, కిరణ్ ఆత్మహత్య చేసి, కిరణ్ వచ్చేసి మంచిర్యాల జిల్లా అర్థమైందా. పోయిన వారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఈయనది కూడా నేను కేసు వేయడం జరిగింది ఈయన తరఫున అర్థమైందా. ఇంకొక అబ్బాయి వరంగల్ సోడాషపేట కుమారస్వామి, ఈయన ఆత్మహత్య చేసుకున్నాడు. ఉద్యోగం వస్తలేదని చెప్పి మొన్నటి దినాన. అంతేకాకుండా మొత్తం జాబ్ క్యాలెండర్ ఇవాల్టి వరకు ఇవ్వాల్సిన నౌకర్లు ఎంత అంటే ఇక 1,80,000 పోస్టులు ఇంకా ఇవ్వాలి. ప్రభుత్వం టోటల్గా ఇవాళ దాకా ఇచ్చిన నోటిఫికేషన్లు ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చింది? 15 నోటిఫికేషన్లు ఇచ్చింది. 15 నోటిఫికేషన్ల 13,943 పోస్టులు ఇచ్చిండ్రు అర్థమైందా. వీళ్ళు ఈ ప్రభుత్వం నేను డేట్లతో సహా ఇచ్చిన, ఇక అబద్ధాలు లంగమాట చెప్పద్దు. ఇంకా 1,86,000 పోస్టులు మీరు మాట ఇచ్చిన ప్రకారం ఇన్ని పోస్టులు ఈరోజు మీరు ఇవ్వాల్సిన పరిస్థితి ఉన్నది. ఈరోజు ఇవ్వని మీరు ఇవ్వకుండా ఈరోజు గ్రూప్ 1 సర్వీసెస్ 60 పోస్టులు ఇచ్చిన, గత ప్రభుత్వం ఇచ్చింది కూడా మీరు కలుపుకుంటున్నారు. డిఎస్సి ఇచ్చింది 4,957 పోస్టులు. ఇక ల్యాబ్ టెక్నీషియన్లు ఇక అన్నీ కూడా నేను డేట్తో సహా ఇచ్చిన, ఏ డేటు ఏ నోటిఫికేషన్ ఇచ్చిందో తీసిన. ఇక గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ మీరు దీంతో కలుపుకొని ఆ నౌకర్లు కూడా మేమే ఇచ్చినామని అంటే ఈ దొంగ మాటలు మాట్లాడద్దు. ఇది మీరు ఇచ్చిన జాబ్. ఇవాటి వరకు జాబ్ క్యాలెండర్కు దిక్కు లేదు. ఇవాళ మీరు 2 ఏళ్ళు గడుస్తుంది జాబ్ క్యాలెండర్ ఇస్తామని, ఇవాటి వరకు మీరు జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు అర్థమైందా. కాబట్టి ఈరోజు మీరు మాట్లాడే నైతిక హక్కు లేదు. ఈరోజు మీరు వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి. వచ్చే రోజుల్లో కూడా ఇంకో అబ్బాయి ఈ 10 రోజులలో 3 అబ్బాయిలు, 3 నిరుద్యోగులు ఉద్యోగం రాలేదని యువకుడి ఆత్మహత్య. ఎక్కడ? జశ్వంత్. ఇది భద్రాద్రి కొత్తగూడెంలో జరిగినటువంటి మరొక ఆత్మహత్య. ఈ మొత్తం ఈ 10 రోజులలో జరిగినటువంటి దాదాపు ఎన్ని ఆత్మహత్యలు జరిగినాయంటే 3 ఆత్మహత్యలు జరిగినాయి. జస్ట్ 10 రోజుల వ్యవధిలోనే పోయిన నెల 19 తారీఖే 2 ఆత్మహత్య చేసుకుంటారు. ఇది ఒకసారి జనార్దన్ కూడా నేను లైన్లో తీసుకుంటాము. ఎందుకంటే ఈరోజు ఇంత పెద్ద ఉద్యమం జరిగినా కానీ, ఎంత నిరుద్యోగుల ఉద్యమం జరుగుతుంది ఇన్స్టాల్మెంట్ బేసిస్లో నడుస్తుంది. సుదీర్ఘంగా నడుస్తలేదు. ఇది సుదీర్ఘంగా ఈరోజు నడుస్తలేదు, కానీ అది ఇన్స్టాల్మెంట్ బేసిస్లో ఈ ఉద్యమాలు నడుస్తున్నాయి. కాబట్టి ఈరోజు మొత్తం పోస్టులు ఏకకాలం లైబ్రరీలో వచ్చే నెల రేపు ఢిల్లీకి వెళ్ళి వచ్చిన తర్వాత మేము నేను జనార్దనే రాత్రి ఫోన్లో మేము మాట్లాడుకున్నాం. వచ్చే రోజుల్లో మన ఉద్యమం నిర్మించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్త ఉద్యమం అనేది మన పెద్ద ఎత్తున చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు నిరుద్యోగులు కన్ఫ్యూజన్లో ఉన్నారు. బ్రదర్ నమస్తే, నేను లైవ్లో తీసుకున్నా. ఏంటంటే యాక్చువల్గా నేను చెలో ఢిల్లీ లైవ్ చేస్తుంటే శ్రీనివాస్ గౌడ్ మెసేజ్ పెట్టిండు, అన్న మా నిరుద్యోగుల గురించి మాట్లాడతలేవని. అయితే ఈ 10 రోజులలో 3 ఆత్మహత్య చేసుకుంటారు నిరుద్యోగులు. మొన్న దినాన జస్వంత్ అని 2వ తారీఖు, మరి అంతకుముందు పోయిన నెల 19 కిరణ్ కుమారస్వామి అని వరంగల్ కుమారస్వామి, కిరణ్ ఏమో మంచిర్యాల, మొత్తం 3 ఆత్మహత్య చేసుకున్నారు. మా గురించి మాట్లాడండి శ్రీనివాస్ గౌడ్ గారు నాకు మెసేజ్ పెట్టిండు. కాబట్టి మన రాత్రే మనం మాట్లాడుకున్నాం కదా రాష్ట్ర వ్యాప్తంగా. మనం ఏం చెప్తున్నాం రాత్రి? రాష్ట్ర వ్యాప్తంగా
ఒక రెండు మూడు కార్లు తీసుకొని నిరుద్యోగులు అందరం కూడా తిరిగి ఈ సమస్యను ఈ యొక్క సమస్య కాదన్నా మీరు తీసుకెళ్తున్నటువంటి రిటైర్మెంట్ వాళ్ళైనా వీళ్ళందరి సమస్యలు తీసుకొని పోదామని అనుకున్నాం. ఇంకొకటి, రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళు ఆరోగ్య సమస్యలతో చనిపోతున్నారు కానీ మాకు ఇది రాలేదని చనిపోవట్లేదు. నిరుద్యోగులు చనిపోతున్నారు అంటే వాళ్ళకు ఒక పోరాటం పట్ల ఒక భరోసా ఉంది, వస్తుంది మాకు అవకాశం ఉందని. కానీ ఇప్పుడు నిరుద్యోగులకు అది పోయింది. పోరాటం చేసేది కూడా ఎట్ట చేస్తారు, ఏంది అసలు ఈ ప్రభుత్వం స్పందించట్లేదు ఏందని ఒక నైరాశ్యానికి పేరు. అందుకే నిరుద్యోగులకు అందరికీ ఒక భరోసా ఇస్తూ మీరు చదవాల్సినటువంటి అవసరం లేదు అని చెప్తూ తీసుకొని పోదామనేటటువంటి లక్ష్యంతో మనం మాట్లాడినాం అన్న. తప్పు అది, అందుకనే మనం అనుకున్నాం రాత్రి. అదే ఇందాక తమ్ముడు చెప్తున్నాడు, మనం ఏం మర్చిపోలేదు, గట్టిగా గట్టిగా కొట్టాలి. ఇక ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ కావాలి, ఖాళీలని నిండాలి. అయితే ఇవాటికి మనం 20,500 ఖాళీలు ఉండే కదా రిటైర్ అయిన వాళ్ళు. ఇప్పుడు ఇవాళ నంబర్ పెరిగింది, 24,678 మంది రిటైర్ అయిన రియాలిటీకి. అంటే మొన్న 28వ తారీఖు కలిపి, అంటే ఇన్ని పోస్టులు ఖాళీగా ఉన్నట్టే కదా, దాదాపు 25,000 పోస్టులు. ఇప్పుడు ఆ 2 లక్షల పక్కన చేసిన ఈ చిన్న కనీసం ఈ చచ్చిపోయే పిల్లలన్నా కొద్దిగా ఒక ఉపశమనం అనేది వస్తున్నది, మాకు నోటిఫికేషన్స్ వస్తాయని ఒక భరోసానే ఉంటుంది. ఈ ప్రభుత్వం ఏంటంటే మేము శవాలు మోస్తాం కానీ మీరైతే ఉండరు అని ఆయన కుల సంఘాల మీటింగ్ లో పోయి అక్కడ పోయి ఇక్కడ పోయి కుల సంఘాల నాయకులు ప్రశ్నించకుండా ఏం చేయకుండా నువ్వు రెడ్డి అయితే నేను కూటరెడ్డి అని ఇంకొక ఆయన జోకుడు. ఈ జోకులే తప్పితే మనం ఇస్తున్న ఉద్యోగాలు ఏంది? మా పిల్లలు తెలంగాణ మొన్న మా పిల్లలే తెచ్చిపోయారు, ఇప్పుడు మా పిల్లలే వస్తున్నారు. ఒక కానికి ఏ వస్తున్నది, ఏ ముంచుకొచ్చి ఉద్యోగాలు పోతున్నాయి. బలిసిన వాళ్ళందరూ అమెరికాలలోకి పోతున్నారు, అందరు చేస్తున్నారు. ఇక్కడ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ వాళ్ళ సీట్ల కొరకు వాళ్ళు కింది కులాలలో పుట్టినా కానీ అగ్ర కులాలంతా డబ్బులు సంపాదించుకొని బిర్రు ఉన్నారు. మరి బీదవాడు ఊర్లలో ఉండేటువంటి పరిస్థితి అని ఎవరు చెప్పేటోడు లేడు. రేవంత్ రెడ్డికి జోకే బ్యాచ్ తయారు చేసుకొని పోతుండు, వీళ్ళు ఓట్లు గుర్తిస్తారు అనేది ఉంది. వాళ్ళకు కుల సంఘ నాయకులకు కూడా సోయి లేదు అసలు. ఇప్పటికీ నిరుద్యోగులు ఎంతమంది చచ్చిపోవచ్చు అబ్బా అందాదా? ఇప్పటికీ 15 మంది చనిపోయారు కేవలం కాంగ్రెస్ వచ్చినాక. అదే వచ్చి కాంగ్రెస్ వచ్చినాకనే చెప్తున్నా. వచ్చి కాంగ్రెస్ వచ్చినాక 15 మంది అన్న. 15 మంది అంటే ఏందన్నా, 25 నెలల్లో 15 మంది అంటే 2 నెలలకు ఒకళ్ళు చనిపోతూనే ఉన్నారు యావరేజ్ గా. ఇప్పుడు ఆకునూరి ముల్లన్న రిపోర్ట్లా సరే జీతాలు ఎక్కువ వస్తున్నాయి, బాగా బలిసి తింటాండ్రు, చెప్రాసీలకు కూడా 2 లక్షలు వచ్చినాయని రాసిండ్రు. ఇప్పుడు ఇలా పోస్టులు మరి డిఎస్సీలు నింపాలి, టీచర్లు లేవు, పంతులు లేవు, అవన్నీ నింపాలి అని చెప్పి ఉన్నాయా రిపోర్ట్లా? రిపోర్ట్లో ఆయన మొత్తం ప్రైవేటైజేషన్ అంటే టీచర్స్ అనేటటువంటి వాళ్ళు ఎక్కువ జీతాలు తీసుకుంటారు, వాళ్ళకు ఒక సెక్యూరిటీ ఉండడం వల్ల సరిగ్గా వాళ్ళు వచ్చి పని చేయట్లేరు అనే ఉద్దేశంతో ఆయన ఏం చేసిందంటే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి దాన్ని రెన్యువల్ చేయాలి, 2-3 ఏళ్ళకు ఒకసారి వాళ్ళ పర్ఫార్మెన్స్ బేస్డ్ అన్నారు. అయితే ఇప్పుడు దాంట్లో రెగ్యులర్ అయి ఉండదు. ఇప్పుడు ప్రైవేట్ వాడు ఎక్కువ జీతం ఇస్తాడు, వాడు పోతాడు, వాడు ఈ నెల చెప్తాడు 10th క్లాస్ ఎగ్జామ్ జరుగుతుంది, వాడు ఈ నెల వెళ్ళిపోయినాను ఆ పిల్లలకు చెప్పేటోడు ఉంటాడు. ఇప్పుడు రెగ్యులరైజ్ ఇది ఎట్లుందంటే ఈయనది ఇంట్లో ఎలకలు ఉన్నాయని ఇల్లు మొత్తాన్ని నిప్పు పెట్టుకున్నట్టు నాకు నోరుమూర్లు చేసింది. ఇప్పుడు పని చేయడంతో ఎట్లా పని చేయించుకోవాలి ఏంటి, దానికి ఉండేటువంటి రెగ్యులేటరీ మెకానిజం ఏ విధంగా ఉండాలి అనేది చెప్పాలి. కానీ మొత్తమే వద్దు తీసేయంటే ప్రైవేట్ సెక్టర్ ఎంకరేజ్ చేసినట్టే కదా. నాకు డౌట్ ఏంటంటే ఇదంతా ఆల్ఫోన్ స్కూల్ ఎన్నుకున్నాడు వాళ్ళ. ఇప్పుడు ఎందుకంటే ఆయన స్కూల్కు ఆయనకు ఒక్కరికి అర్హత ఉండేటట్టుగా ఉన్నాయి. ఇది మొత్తం రిపోర్ట్ అట్లా ఫేవర్ గా పోయేటట్టుగా చూస్తుండ్రు ప్రైవేట్. ఇంకొక విషయం తెలుసా, ఈయన వివేక్ వెంకట స్వామి కూడా అంబేద్కర్ కాలేజ్ కి డీమ్డ్ యూనివర్సిటీ తెచ్చుకుంటున్నంట. ఓకే, వీళ్ళంతా ప్రైవేటైజేషన్ ఎడ్యుకేషన్ అనేటటువంటిది ఆయన ఆకునూరు మురళి ఏం చేయాలి అంటే ఒక కామన్ స్కూల్ సిస్టమ్ ఏ విధంగా తీసుకురావాలి, ఉన్నటువంటి ఈ గవర్నమెంట్ స్కూళ్లను ఏ విధంగా మనము స్ట్రెంథెన్ చేయడానికి ఉన్నటువంటి అవకాశాలు ఏంటిది అనేది చర్చించాలి. అసలు ఆయన ఎవరితో మాట్లాడింది అబ్బా, ఎవరితో మాట్లాడండి, ఎవరి దగ్గర తీసుకుంటే ఆలోచనలు, ఎవరిచ్చింది ఐడియాలు, ఎవరితో చర్చించిందా? ఎవరితో ఒకసారి ఏదైనా ఒక కమిషన్ వచ్చేటప్పుడు ఏం చేయాలి, అందులో భాగస్వామ్యమైనటువంటి ఉన్నోళ్ళు నష్టపోతున్న వాళ్ళతో చర్చ జరగాలి, సంస్కరణలు కావాలనుకునే వాళ్ళతో చర్చలు జరగాలి, అందులో ఉన్నటువంటి టీచర్లతో చర్చలు జరగాలి. మరి
ఇప్పుడు ఏం సంస్కరణలు తీసుకొస్తే ఎట్లుంటది, మీకున్న బాధలు ఏంటిదనేది చెప్పాలి. ఇప్పుడు ఇదే ఎస్సీ ఎస్టీ ఇదే కాంగ్రెస్ పార్టీ అధికారం కిరణ్ కుమార్ రెడ్డి సరే ఎవరైనా సరే సీఎం ఉన్నప్పుడు వాళ్ళకి ఎందుకో ఆలోచన వచ్చింది ఎస్సీ ఎస్టీ సప్లాన్ వేయాలని. నాకు గుర్తుంది ఏంటంటే అప్పుడు దామోదర రాయలసీమ గీతారెడ్డి గారు, కోండ్రు మురళి గారు అన్ని జిల్లాలు తిరిగి అన్ని సంఘాలతో మీటింగ్లు పెట్టి ఎస్సీ ఎస్టీ సప్లాన్ బిల్లు పాస్ చేసిండ్రు అబ్బా. మరి ఈయన ఏ జిల్లా తిరిగిండు, ఎవరితో మాట్లాడిండు, ఎన్ని సంఘాలతో మీటింగ్లు పెట్టిండు, ఎన్ని విద్యార్థి సంఘాలతో మాట్లాడండి, ఎట్లా జరిగింది అసలు ఈ కమిషన్ ఎట్లా వచ్చింది ఇది? ఇప్పుడు ఆ కమిషన్ అనేటటువంటిది ఆయన ఏసీ గదులలో కూర్చొని నేను మేధావిని ఊహించుకొని రాసిండు ఒకడే పనికిరావు సంస్కరణల కాడ. ఇప్పుడు సరే ఇప్పుడు ఒకటి వచ్చింది రిపోర్టు. ఇంత చర్చ జరుగుతున్నప్పుడు ఏంటంటే మళ్ళీ ఒక్కసారి కమిషన్ ను ఎంపవర్ చేస్తూ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్సెస్ పెట్టి ఇంకొక 6 నెలల టైం పెట్టుకొని ఇంకొక నీళ్ళని కలవాలి స్టేక్ హోల్డర్స్ వీళ్ళందరితో పెట్టాలి. పెట్టి దాన్ని ఇంకా ఇప్పుడు ఒక చర్చ లేపిర్రు, దాన్ని ఇంకా బలోపేతం చేయాలి. ఆయనకు అంత నీతి నిజాయితీ ఉంటే ప్రభుత్వానికి ఎడ్యుకేషన్ సంస్కరించాలనేటువంటి చిత్తశుద్ధి ఉంటే ఇంకా ఇంకోసారి కమిషన్ కూర్చోబెడితే అయిపోతుంది కదా. దీన్ని ఉన్న పలంగా ఎందుకు ఇంప్లిమెంటేషన్ చేసేది? అవును, ఇవాళ ఎవరు టీచర్లను కూడా వాళ్ళు జీతాలు తీసుకొని ఉట్టి కూర్చుంటే ఎవరు ఊకునేటట్టు ఏం లేరు. వాళ్ళని కూడా నిలదీయాలి ఖచ్చితంగా. కానీ ఆ నిలదీయాల్సింది పోయి అసలే వాళ్ళని తీసేయాలనడం కరెక్ట్ కాదు. అసలే వాళ్ళని కూడా విలన్లను సమాజంలో విలన్లను చూపించడం టీచర్లను కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే నేను కూడా మొన్న అన్ని చాలా జిల్లాలలో తిరిగిందన్నా. ఎంపీ మోడల్స్ చిన్న స్కూల్స్ ఉంటాయి, వాళ్ళకి ఇద్దరు ఉంటారు. వాడు ఒక రోజు మండలాఫీసు పోవాలా రిపోర్ట్ చేసేందుకు, ఇంకో రోజు వాళ్ళ రిపోర్ట్లు పంపిస్తేందుకు తాలూకా డిఈఓ దగ్గరికి పోవాలి, ఇంకో రోజు ఇంకొకటికి పోవాలా. ఒక్కడే ఉంటాడు, అందరికి వాడు ఒక్కడే చెప్పాలి. అవును, ఇప్పుడు స్ట్రెంత్ ఏ విధంగా పెంచాలి? ఇన్ని సంవత్సరాలు 23,000 ఉద్యోగాలు ఉంటే ఒకటి నింపకపోతే నువ్వు 5,000 నింపుతీవి. మరి క్వాలిటీ రావాలంటే యాడ్ నుంచి వస్తుంది? ఏడొస్తుంది. వాళ్ళతో నువ్వు చదువు చెప్పించుకోవాలి కదా. వాళ్ళకున్నటువంటి భారాన్ని తగ్గిస్తేందుకు నేను ఏం చేసిండు అసలు? ఇప్పుడు నా దగ్గర ఉన్న నేను రిటైర్లో తిరుగుతున్నా కదా, అత్యధికంగా చనిపోయిన వాళ్ళు టీచర్లు, పోలీసు వాళ్ళు అబ్బా. అవునా? ఎందుకంటే ఇద్దరి మీద ఒత్తిడి చేయబట్టి వీళ్ళకు ఈ 2 సెక్షన్లకు పోలీసులకు టీచర్లకు 45 ఏళ్ళల్లో బీపీ కానీ షుగర్ కానీ వస్తుంది. లేకపోతే బీపీ కొన్ని సందర్భాలు బీపీ షుగర్ 2 వస్తుంది. 50 ఏళ్ళు 55 రిటైర్మెంట్ ముందు వరకు హార్ట్ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. రిటైర్మెంట్ ముందో తర్వాత ఇమ్మీడియట్ హార్ట్ సర్జరీ, బ్లాక్లు వస్తాయి, గుండె నొప్పులు వస్తాయి. అర్థమైందా? వీళ్ళ ఆయుష్ టైం కూడా చాలా తక్కువ తగ్గుతుంది. నేను ఇప్పుడు ఇవాళకి 78 మంది చచ్చిపోయినారు అబ్బా. ఇవాళకి యాజ్ ఆన్ టుడే 78 మెంబర్స్ చనిపోయింది ఇవాళకి. కాబట్టి నిజంగా బ్రదర్ ఇది ఇష్యూస్ చాలా ఉన్నాయి. మేధావులు తప్పించుకున్నారు, ఉద్యోగ సంఘాలు తప్పించుకున్నాయి. ఇవాళ దౌర్భాగ్యమైన పరిస్థితికి వచ్చింది ఖచ్చితంగా బ్రదర్. ఒకటే చెప్తున్నాం, మన చూసేటోళ్ళకు నమ్మకం ఉన్న చాలా మందికి తెలంగాణ సమాజంలో నమ్మకం అనేటటువంటి ఉంది మన పోరాటం మీద. వాళ్ళకు ఒకటే చెప్తున్న, నిరుద్యోగులారా చనిపోకి 1 నెల కాకపోతే 2 నెలలు వస్తాయి. మీకు అంతగానో ఇబ్బంది ఉంటే ఫోన్ చేయండి, ఫోన్ చేయండి తీసుకొని. ఆ యూట్యూబ్ లో ఎప్పుడు నెంబర్ ఉంటది. మేము తిరుగుతాం, రేవంత్ రెడ్డి మెడల్ ఉంచుతాం. ఆయన ఏ సంస్కరణలు కావాలో అంతకన్నా ఎక్కువ సంస్కరణలు చేయడానికి, సమాజాన్ని సంస్కరించడానికి కేసులు పెట్టుకుని తిరుగుతున్నాడు అన్న. ఆకునూరు మురళి లెక్క ఆయన మంచిగా జీడిపప్పు, బాదం పప్పు, పిస్తాలు టేబుల్ పైన పెట్టుకొని 2 ఏసీలు పెట్టుకొని టయానికి 3 సార్లు ఛాయలు తాగి బిస్కెట్లు తిని రిపోర్ట్ రాసే వ్యక్తి కాదు. అన్ని ఉన్నాయి, మేము రిపోర్ట్లు చేస్తాం, అన్ని చేస్తాం. అధైర్యపడద్దు, చనిపోవద్దు, తల్లిదండ్రులకు మీరు శోకాన్ని మిగిల్చిపోవద్దు. తప్పకుండా జనార్దన. శ్రీనివాస్ గౌడ్ గారు మీరు చెప్పినట్టుగా ఒక ప్రణాళిక ఆల్రెడీ మనం రూపొందించడం. చాలామంది నిరుద్యోగులకు డౌట్ ఉంది. ఒక మహా ఉద్యమం ఇప్పుడు ఏంటంటే వీళ్ళు రిటైర్డ్ ఉద్యోగులు ఎందుకు గట్టిగా తీసుకున్నానంటే వాళ్ళకి ఇక లాస్ట్ పొజిషన్ ఇదంతా. కాబట్టి చాలామంది డిప్రెషన్లో పోతున్నారు, చాలామంది చనిపోతున్నారు, ఆరోగ్యం ఖరాబ్ అవుతున్నది. కాబట్టి కొంచెం అది ఏది లాంగ్ ఫైట్ ఏం కాదు, ఇది కొద్ది రోజుల్లోనే వాళ్ళ అమౌంట్స్ వాళ్ళ రిలీజ్ అయిపోతాయి. కాబట్టి గట్టి ఉద్యమం జరుగుతుంది. కొంచెం గట్టిగా మన నిరుద్యోగులు కూడా ఒక చేసింది అనుకో వాళ్ళ పని ఒట్టిగానే ప్యాక్ అయిపోతుంది. ఎందుకంటే ఈరోజు ఉద్యోగ సంఘాలు మొత్తం దొంగలు అయిపోయారు, అర్థమైందా? కాబట్టి ఇవన్నీ అవుతున్నాయి. కాబట్టి వాళ్ళు నిలబడడం ఖచ్చితంగా నిరుద్యోగుల తరఫున ఒక మహాయుద్ధమే జరుగుతుంది. దానికోసం ప్లాన్ ప్రిపేర్ చేస్తున్నాం. మేము అన్ని తయారు చేసినాం. ఒక గుంటనక్క గారు ఉన్నాడు, నిరుద్యోగుల తరఫున మేము కొట్లాడతామని చెప్పి ఒక గుంటనక్క వచ్చి మేము చేసినాక అది మొత్తం డైవర్ట్ చేస్తున్నారు. ఒక ధర్నా చేస్తాడు, పీక్తాడు.
మధ్యరాత్రి కొంతమంది రోడ్డు ఎక్కిస్తాడు, నడిపిస్తాడు, మళ్ళీ పీకుతాడు. కాబట్టి ఇటువంటి గుంటనక్కలు ఏం చేస్తున్నారంటే నిరుద్యోగ సంఘాలలో ఏమైందంటే ఈ నిరుద్యోగ పోరాటం చేసే క్రమంలో మా ఉద్యమం ముందుకు పోతా ఉంటే దీన్ని కాలుబంది గుంజనికి అని చెప్పి కులాన్ని అడ్డం పెట్టి కొంతమంది కులాలను గుంజుస్తారు, కులాల వారిగా గుంజుస్తారు. నిరుద్యోగులలో కూడా కులాలు మళ్ళీ అసలే దరిద్రం అది నౌకర్ రాక అందులోకెళ్ళి క్యాస్ట్ ఫీలింగ్లో కొంతమంది బయటికి గుంజుతారు. గుంజి ఉద్యమం ముందుకు పోకుండా డైవర్ట్ చేసేటట్టుగా చేస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి గుంటనక్కలు చేయబట్టి మేము కొంచెం ఆలోచన చేస్తున్నాం. కానీ లేకుంటే ఏం లేదు, చేస్తే పోరాటం. ఇప్పుడు నేను ఐదు నెలలకెళ్ళి రిటైర్ ఉద్యోగుల ఉద్యమం పట్టుకున్నా, ఒక్క రోజైనా తప్పినా కరెక్ట్గా నిలబడ్డా. వాళ్ళు తప్పించింది. ఇంకా మేము కొన్ని పిలిస్తే రిటైర్ అయిన ఉద్యోగులు పాపం వాళ్ళ ఇబ్బందులతో వాళ్ళు రాలేదు, వాళ్ళు తప్పించారు. కానీ నేను ఏ రోజు కూడా తప్పలే, ఏ రోజు కూడా ఈరోజు చెల్లోరు ఢిల్లీ అన్నాము, ఎల్లుండి ట్రైన్ ఎక్కుతున్నాం, నేను ఢిల్లీకి పోతున్నా. మా కష్టమే మేము పడతాం, మా తిప్పలేదో మా పడతాం, అందరు కూడా మా వాణి వినిపిస్తాం, పోరాటాన్ని సక్సెస్ చేసుకుంటాం, వస్తాం. అదే తిరిగా నిరుద్యోగులను మేము చేయమా? 12 రోజులు నేను ఆమరణ నిరాదీక్ష చేసిన. నిరుద్యోగులు ఎవరు రాకున్నా కానీ, ఎవరు మద్దతు తెలుపుకున్నా కానీ, పాపం కొంతమంది సింధు వాళ్ళందరూ జనార్దన్ వాళ్ళు చాలామంది వచ్చారు, నన్ను కాదంటలేను. కానీ చాలామంది ఉన్నారు, రానోళ్ళ సంగతి చెప్తున్నాను నేను. అయినా కానీ ఈరోజు మనం గట్టిగా వచ్చే రోజుల్లో చేయాలి గట్టిగానే. రాత్రి 12 గంటకు నేను ఛాన్సే ఫోన్లో మాట్లాడుకున్న కొన్ని ఏ విధంగా మనం కూడా మార్పులలో మనం ఏమేమి మార్పులు చేసుకోవాలి, ఏ విధంగా చేసుకోవాలి, ఇది ఒక మహా యుద్ధంగా ఏ విధంగా మనము ప్రకటింపజేయాలి, రాష్ట్రాన్ని మొత్తం ఏకతాటి మీదకి ఏ విధంగా తీసుకురావాలి అనేది నేను చేస్తున్నాను. నా ప్రాబ్లం ఏంటంటే నేను ఇక్కడ ఎవరు కోవట్లు ఎవరు ఎటుపోతుందో అర్థం కాక కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి నేను ఎవరిని కూడా అంత ఈజీగా నేను ఎవరిని కూడా నేను ఒక ఉద్యమంలో అంత ఈజీగా నేను తీసుకోను. ఎందుకంటే స్వార్థం, నాకే చాలా ఎర్రలు చూపెడతాను, నాకు చాలా ఎర్రలు వేస్తూ ఉంటారు. ఇలా కాంప్రమైజ్ కమ్మని ఇంట్లో కూడా నేను కాంప్రమైజ్ కాకుండా ఈరోజు ఫైట్ కొనసాగుతూ ఉంది. ఇది ఒక యుద్ధం, ఈ యుద్ధం జరుగుతూ ఉంది. యుద్ధంలో కూడా ఎక్కడ కూడా మధ్యలో ఎవరు పారిపోయినా కానీ టోటల్ యుద్ధమే ఫెయిల్ అయిపోతుంది. కాబట్టి ఈ యుద్ధంలో మాత్రం 101% మనందరం కలిసి చేయాల్సిన పరిస్థితి ఉంది. నిరుద్యోగుల తరఫున రేపు రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా మీకు మద్దతుగా నిలబడతారు. ఆ ఖాళీలు నింపేటట్టుగా వాళ్ళతో రీప్రజెంటేషన్ ఇప్పిస్తాం, వాళ్ళతో కూడా ఉద్యమాలు చేపిస్తాం. కాబట్టి ఈరోజు అందరూ కూడా ఈరోజు ఉద్యమాల తరఫున నిరుద్యోగులు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీకు ఏ నంబర్ ఉన్నా, మీకు ఏ డౌట్ ఉన్నా నా నంబర్ చాలామంది దగ్గర ఉంది, 9866323813. మీరు మెసేజ్ చేయండి, ఫోన్ చేయండి, మాట్లాడదాం. కానీ ఆత్మహత్యలు మాత్రం చేసుకోకండి, అటువంటి ఆలోచన చేయకండి. ఆ ముగ్గురు చనిపోయినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ కానీ వారు సబ్స్క్రైబ్ కండి. ఇది కేవలం ఉద్యమాల కోసం నడిపిస్తున్న ఛానల్. కాబట్టి ఇది మన ఛానల్ కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు మనం లైవ్ పెట్టుకుంటాం, ఎప్పుడు పడితే అప్పుడు మన ఇష్యూ. ఇప్పుడు 3వ ఇష్యూ చెప్పానే శ్రీనివాస్ గౌడ్ ఇమీడియట్గా మాట్లాడినాం. ఇంకో బ్రదరు నిన్న అక్కడ ఈదులపేట కుంట చెరువు కబ్జా గురించి మాట్లాడమని ఇమీడియట్గా మెసేజ్ చేయని ఇమీడియట్గా మాట్లాడినాం. మన ఛానల్ కాబట్టి మన ఇష్యూస్ ఏమున్నా మీరు మెసేజ్ పెట్టాలని మనం ఇమీడియట్గా మాట్లాడతాం. కాబట్టి ఇది పరిస్థితి. ఖచ్చితంగా మీరు సహకరించండి. మరొక ఉద్యమం మనం ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది. వీళ్ళు మారరు. కాబట్టి ఉద్యమంతోనే మనము ఈ పరిపాలన వ్యవస్థను పూర్తిగా మార్చుకోవాల్సిన అవసరం తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నా. ఇప్పటిదాకా కామెంట్ చేసిన వారందరూ కూడా నమస్కారం, ఛానల్ చూసిన వారందరూ కూడా నమస్కారం. దయచేసి దీన్ని ఇంకా మీరే దీన్ని డెవలప్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.